మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మీడియాతో మంత్రి కొండ సురేఖ. ఛత్తీస్గఢ్లో తమ అనుచరులతో లొంగిపోబోతున్న ఆశన్న. చికెన్ సెంటర్ యజమానిపై యువకులు కత్తులతో వీరంగం. సీనియర్ ఐపీఎస్ ఇంట్లో భారీగా బయటపడ్డ నోట్ల కట్టలు. ఇక వివరాల్లోకి వెళ్తే, నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రధాని నరేంద్ర మోదీకి వేద మంత్రోచ్చారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన వేద పండితులు. శ్రీశైలాన్ని తొలిసారి సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. నంద్యాల శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఉన్న శిల్పాలు, చిత్రాలను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం, డిప్యూటీ సీఎం శివాజీ స్ఫూర్తి కేంద్రంలోని దర్బార్ హాల్ సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం వివరాలను అడిగి తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ నెల 10న నిరుపేద కుటుంబానికి చెందిన మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గు తేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేతకాని మహా సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ చేసింది. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్ మాట్లాడారు. జరిగిన దారుణ హత్య ఏదైతే ఉందో సెంటనరీ కాలనీలో మీసేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు, ఆయన భార్య కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆయనకు ఒక బాబు, ఒక పాప ఉంది. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీసేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు. మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనవి. కానీ ఆమె సమైక్యాలు ఏదో పనిచేస్తుందని విన్నాను. ఆ విషయం కూడా మనకు గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది. ఆ విషయం కూడా పోలీసు అధికారులు కూడా వెల్లడించారు. మనకు గోదావరిఖని గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు. కానీ కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ చేస్తే కానీ మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ డాటా అంతా తీసి నిజాలను తేల్చాలని మేము నేతకాని మహా సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయేటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచినలా మరి ఈయన పోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠినాతి కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే ఘనంగా పోచా జన్మదిన వేడుకలు పోచాను సన్మానించిన వాకిటి శ్రీధర్ ప్రముఖ సామాజిక కార్యకర్తగా, వనపర్తి జిల్లా మున్సిపల్ మరియు జిల్లా స్థాయి అవార్డు గ్రహీత, అత్యధిక సార్లు రక్తదానం చేసిన వ్యక్తిగా, 5 సార్లు గవర్నర్లచే సన్మానం పొందిన పోచా రవీందర్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి కార్యాలయంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శ్రీ వాకిటి శ్రీధర్ గారు, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ధర్మారెడ్డి, రాఘవారెడ్డి, రామచంద్రారెడ్డి, నారాయణ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, సత్యన్న, చారి తదితరులతో కలిసి ఘనంగా సత్కరించారు. Happy birthday to you.
Happy birthday to you. Happy birthday to Pooja. Happy birthday to Pooja. ఎల్లప్పుడు సంతోషంగా ఉండాలి రవి. అందరు పెట్టండి. రవి సంతోషంగా ఉంటే నలుగురు సంతోషంగా ఉంచుతారు. ఇది తీసుకోండి, బెడ్ తీసుకోండి. కేక్ తెల్లది కాకుండా ఇది తీసుకోండి. కొద్ది కొద్దిగా మస్తు అంతే రైట్. అంతే కొద్దిగా. ఓకే ఏనా? రైట్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలని రామగుండం పోలీస్ కమిషనర్ గారు పోలీస్ అధికారులను సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ హజీపూర్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్కు పోలీస్ అధికారులు పూల మొక్కలను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్, CCTNS విభాగాల పనితీరును సంబంధిత పోలీస్ సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కి సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ కి మాట్లాడించడం జరిగింది. తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నక్సల్ వస్తుందా? యాంటీ నక్సల్ అంతకుముందు ఉంది సార్. ఇప్పుడు వ్యాలీగఢ్ పూర్ మొత్తం మంచి మంగి కంటిన్యూస్ బెల్లంపల్లి. మీ దగ్గర ఇక్కడ వాటర్ సౌకర్యం వచ్చిన వాళ్ళు కలుస్తారా? తర్వాత ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ పెటిషన్ ఉంటే అంటే కేసెస్ కట్టడానికి పరిస్థితి లేదు, అట్లా ఉన్న కేసెస్లో ఏం చేస్తారా? ఎస్ఐ లేకుండా సపోజ్ ఆఫీసర్స్ అందరు బయట ఉంటే మీకు సెట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి తెలియకుండా ఒకసారి చూపిస్తారా? చూపించండి. Police station, BCR control. Police control room from Alpha. మీ కంపెనీ డిసి ప్రభుత్వం Table 4. వాచ్ కూడా గ్రౌండ్లో ఉంటే మనము కింద వచ్చేస్తాం, పైన ఉంటే డే బైనాక్యులర్స్ ఒక్కొక్క రోజు పెట్టి జస్ట్ అబ్జర్వేషన్లో సర్కిల్లో కావాల్సిన అన్ని బెనిఫిట్స్ వస్తుందా? ఏం ప్రాబ్లం లేదా? ఇక్కడ ఉన్న అందరి మందికి ఆరోగ్యం మంచి ఉంది, మెంటల్ ఫిజికల్ హెల్త్ అన్ని మంచిగా ఉందా? ర్యాపిడ్గా చూసుకోండి. ఇక్కడ కూడా ఇప్పుడు కూడా బాగా ఉంటే డిసిపి గారి దగ్గర కానీ నా దగ్గర కానీ తప్పకుండా సమాధానం. నిజం నిజాయితీగా మీరు పని చేసినా మీకు బాగా ఉంటే డెఫినెట్గా ఆ బాగా సమాధానం చేస్తాను. ఓకే, పట్టుకోండి సరే, సీసీకి చూపించి మేము మీకు ఫోన్ చేస్తాం. ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో, మా సిబ్బందితో మాట్లాడాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది, జనరల్ వెల్బీయింగ్ గురించి అడిగాము. తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, వెల్ఫేర్తో సహా
పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం, ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం, వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి, ఇవన్నీ విషయం తెలిసిపోతుంది. అదేవిధంగా పాత కేసెస్కి ఇన్వెస్టిగేషన్కి స్టేటస్ ఎట్లా ఉంది, మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మహిళా భద్రత గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారా, ఈ NH63 చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు, జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్, ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్. వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాము. థ్యాంక్ యూ. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఓటర్లుగా స్టార్ హీరోయిన్లు. ఫేక్ ప్రచారంపై ఈసీ సీరియస్. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఓటర్లుగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం. ఈసీ ప్రతిష్ట దిగజార్చేలా ప్రచారం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు. అటు టాలీవుడ్ హీరోయిన్లు పేరుతో ఓటర్ స్లిప్ల అంశంపై విచారణ చేపట్టిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు. దీపావళి బాంబుల షాప్ అనుమతికి 10,000 లంచం డిమాండ్ చేసిన ఫైర్ అవినీతి అధికారి సత్యనారాయణ 8,000 తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు అడ్డంగా దొరికాడు. నాగార్జున కళాశాల సమీపంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు లంచగొండిని రేపు నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరు. ఏసీబీ హెచ్చరిక, లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయండి. దీపావళి పండుగ సందర్భంగా టెంపరీ క్రాకర్ షాప్ పెట్టడానికి ఒక కంప్లైంట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దగ్గరికి అప్రోచ్ అయితే దానికి లైసెన్స్ ఎన్ఓసి ఇవ్వడానికి 10,000 డిమాండ్ చేశాడని మా దగ్గర వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ దరఖాస్తు తీసుకొని ఎవరైతే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సత్యనారాయణ రెడ్డి ఉన్నారో ఆయన అది రెప్యుటేషన్ను యాంటీసిడెంట్స్ వెరిఫై చేస్తే ఆ రెప్యుటేషన్ బాగా ఉన్నట్టు లేదు. తర్వాత ఈరోజు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ మా దగ్గరికి వచ్చాడో ఆయన్ని సత్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి ఫోన్లో మాట్లాడిస్తే 10,000 డిమాండ్ చేసిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అని 8,000కు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు సాయంత్రం ఈ కాలేజ్ గ్రౌండ్లో నేను అక్కడికి వస్తా వెయిట్ చేయని చెప్పి ఈ సత్యనారాయణ రెడ్డి గారు ఆ కంప్లైంట్ దగ్గరికి వచ్చాడు. వచ్చి 8,000 డిమాండ్ చేసిన 8,000 ఆయన బైక్లో ట్యాంక్ కవర్లో పెట్టమని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. వెంబటే మేము మా టీంలో అన్నీ ఆ దగ్గరలో ఉన్న టీంలు ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఆ 8,000 రికవరీ చేశాము. చేసి ఈ ఆఫీస్కు తీసుకొచ్చి కస్టడీ తీసుకొని ఆఫీసులో రికార్డ్స్ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ట్రాప్ విషయం వాళ్ళ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి వారిని కూడా రమ్మని చెప్పాము ఈ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏముందో చెప్పడానికి. కాబట్టి ఈరోజు కస్టడీకి తీసుకొని ప్రొసీడింగ్స్ అయిన తర్వాత రేపు కోర్టులో నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారి వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, ఐ రిపీట్ 1064, ఆ నంబర్కు మీరు ఫోన్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచి ఎవరి పైన అయితే మీరు కంప్లైంట్ చేస్తారో వెరిఫై చేసి కనెక్టెడ్ రికార్డ్స్ ఎవిడెన్స్ తీసుకొని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది, ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్గా మారింది, దాంట్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. అట్లా చేసిన వాళ్ళపైన వాళ్ళ వివరాలు గోప్యంగా పెట్టి మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
ఓకే, థ్యాంక్ సార్ యూ. ఈరోజు జరిగిన ఆపరేషన్లో సత్యనారాయణ రెడ్డి ఒకరికి ఉందా అసలు ఇంకా వేరే అధికారులు ఎవరైనా? ఆ సత్యనారాయణ రెడ్డి ఒకరికే ఉంది, ఎందుకంటే ఎన్ఓసి ఇష్యూ చేయాల్సింది ఆయనే కాబట్టి ఆయన ఒకరికే ఉంది కాబట్టి అక్కడ బయట వచ్చి డిమాండ్ తీసుకున్నాడు. ఓకే. క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన అన్నయ్య చిరంజీవి గారు పాకిస్తాన్పై భారతదేశం అద్భుతమైన విజయం సాధించిన సందర్భంగా హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గురువారం పరామర్శించారు. ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వానికి ప్రజలు వేసిన ఓటు రాష్ట్ర ప్రజలకు ఎంత మేలు చేసిందో ఎన్డీఏ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి మాటల్లో వింటే ఓటు విషయంలో ప్రజలు తీసుకునే నిర్ణయం సమాజ భవిష్యత్తును ఎంత ప్రభావితం చేస్తుందో తెలుస్తుంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి, గౌరవ రాష్ట్ర గవర్నర్ హిజ్ ఎక్సలెన్సీ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. 2024లో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తును మార్చింది. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఒక ఓటు, కూటమికేసినటువంటి ఒక ఓటు 100 లాభాలను కలిగించింది. ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది. ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి, ఒక ఓటు వేల కోట్ల సంక్షేమం, ఒక ఓటు పోలవరానికి 12,500 కోట్లు, ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 11,450 కోట్లు, ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్, ఒక ఓటు నేషనల్ హైవేస్ కు 70,000 కోట్లు, ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు 70,000 కోట్లు, ఒక ఓటు కొప్పర్తి
ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్, 1 ఓటు 1,00,000 కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ, 1 ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టల్, 1 ఓటు 16,000 డిఎస్సి ఉద్యోగాలు, 1 ఓటు 65 లక్షల మందికి తల్లులకు వందనంతో 15,000, 1 ఓటు రైతులకు భరోసా అనే డబ్బులు, 1 ఓటు ఉచిత బస్సు, 1 ఓటు ఉచిత సిలిండర్లు, 1 ఓటుతో ఇప్పుడు సూపర్ జిఎస్టీ పేరుతో ధరల తగ్గింపు, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 20,000కు పైగా ఆదా కలిగేలాగా, టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంటు స్టీల్ వరకు, రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు, తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జిఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది. దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది. ప్రైమ్ మినిస్టర్ సాబ్, we have conducted more than 98,000 street corner meetings, awareness camps in the schools, hospitals, in every street on the outreach program on the GST, sir. ఈ రోజు 1 ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తున్నా. ఒక్కసారి చూడండి, కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు, ఇంద్రుడు, తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈ సందర్భంగా చేస్తున్నా. ఇలా 1 ఓటు 1 సంవత్సరంలో 100 లాభాలు. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా దాటినటువంటి నాయకత్వం ఒకవైపు, టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం, మన కోసం, వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది. చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని, పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది. వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది. భవిష్యత్ తరాల తల రాతలు మార్చేటువంటి నాయకత్వం ఈరోజు మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే. ఈ కూటమితోనే రాష్ట్రానికి, మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా. జై హింద్. ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నగనూరు, కరీంనగర్, తెలంగాణ రాష్ట్రంలో పీజీ మరియు యూజీ మెడికల్ ఎడ్యుకేషన్కు ప్రీమియర్ ఇన్స్టిట్యూట్. కష్టాల్లో ఉన్న మానవాళి యొక్క బాధలను తగ్గించే లక్ష్యంతో సామాజిక ప్రయోజనం కోసం ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సిఎన్ ప్రసాద్ తెలిపారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కాన్టినెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. 10వ తారీఖు 10వ నెల 2025 నుండి 25వ తారీఖు 10వ నెల 2025 వరకు గ్రేట్ బ్రిటన్లోని ప్రతిమ ఫౌండేషన్ మరియు హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్తో కలిసి పిమ్స్లో 8వ కాన్టినెంటల్ కార్డియాక్ సర్జరీ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా మెయిన్ ఉద్దేశం అదే. సో వాళ్ళకి డౌట్, ప్రతిమ హాస్పిటల్లో చేయగలుగుతారా కార్డియాక్ సర్జరీస్? ఆల్రెడీ ప్రూవెన్ 7 క్యాంపులు అయినాయి, 106 సక్సెస్ఫుల్ సర్జరీస్ చేయగలిగాం. సో ఇప్పుడు రాన్న 8th క్యాంప్ కూడా జరగబోతుంది. సర్జరీస్ ఒక సైడ్ జరుగుతూనే ఉంటాయి, అదేవిధంగా స్క్రీనింగ్ కూడా జరగబోతుంది. దాదాపు 7 క్యాంపులు కూడా 106 సక్సెస్ఫుల్ సర్జరీస్, 600 పైచిక గుండె చిన్నపిల్లల గుండె స్క్రీనింగ్ కూడా జరగడం జరిగింది. సో ఈ రాన్న క్యాంప్ లోపల కూడా 6 రోజుల లోపల సర్జరీస్తో పాటు హార్ట్ స్క్రీనింగ్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయబోతుంది. కానీ దీనికి సహకరించిన మా చైర్మన్ శ్రీనివాసరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ ఐడియా అనే సంకల్పం స్టార్ట్ చేసిన డెఫినెట్లీ మర్చిపోవద్దు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వీడికి వచ్చి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. థ్యాంక్ యూ.
ఏమైనా डाउट्स है తీసుకుంటాం बताया ना आपको 7 दिन से किसी भी कोई सा तो भी हार्ट सर्जरी का इश्यू है तो 1 दिन का बच्चा है तो भी ले लेंगे अप टू एज इज नॉट अ लिमिट 18 इयर्स 18 इयर्स अगर बड़े हैं तो हमारे ऑलरेडी हमारे सर्जन है यहाँ पे वो टेकअप करते हैं स्पेशली बच्चों का है 16 to 18 maximum. Yeah, 16 maximum. 16 to 18 cases maximum. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.